అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాల సినారియోని భిన్నంగా ఉంటున్నాయి. హాలీవుడ్ ని తలపించే సినిమాలు చేస్తున్నారు ఆయన. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ దాదాపు అలాంటివే. ప్రస్తుతానికి ఆ విధానానికి కాస్త కామ పెట్టి ఆయన చేస్తున్న పూర్తి స్థాయి తెలుగు సినిమా రాజా సాబ్. ఇది ఫక్త్ టాలీవుడ్ మార్క్ ఎంటర్టైనర్ అని చెప్పాలి. పైగా తన ఇమేజ్ కి భిన్నంగా రొమాంటిక్ హారర్ కామెడీ కథలో ప్రభాస్ నటించడం మరో విశేషం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు మారుతి. విడుదలకు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏడాది ముందు నుంచే మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. సోమవారం ఈ సినిమా గ్లిమ్స్ ని విడుదల చేశారు. ప్రభాస్ వింటేజ్ లుక్ ఈ గ్లిమ్స్ కే కొత్త అందాన్ని తెచ్చిందని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ 40% పూర్తయిందని, ప్రభాస్ ఫ్యాన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయే తీపి జ్ఞాపకంగా ఈ సినిమా నిలుస్తుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మనిషి జీవితంలో జరిగే కథ ఇదే. ఈ సినిమాలోని చాలా సీన్స్ నా జీవితంలో జరిగినవే. ఓ కుటుంబంలా అందరం కష్టపడి ఈ సినిమాకు పనిచేస్తాం. కథను నమ్మి డబ్బు పెట్టి నిర్మాతలకు సెల్యూట్ చేయాలి. దర్శకుడు శివ సినిమాను అద్భుతంగా మలిచాడు అని నటుడు అజయ్ ఘోష్ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి. చాందిని చౌదరి కీలక పాత్ర పోషించింది. శివ పానడుగు దర్శకుడు, హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాతలు. జూన్ 14న థియేటర్స్ లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఓటీటీలో కూడా ప్రజాదరణ పొందుతుందని మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర బృందం మాట్లాడారు. అన్ని వయసుల వారికి కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో మిగతా భాషల్లో కూడా రాబోతుందని నటి చాందిని చౌదరి చెప్పారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చిత్ర యూనిట్ ను అభినందించారు. కోలమావు కోకిల, డాక్టర్, బీస్ట్, జైలర్ సినిమాలతో తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. వీటిలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో తెరకెక్కించిన జైలర్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడంతో పాటు నిర్మాతలకు కాస్త వర్షం కురిపించింది. జైలర్ 2 కోసం వెయిటింగ్ అంటూ నెట్టింట ప్రశ్నలతో హోరెత్తిస్తున్న మూవీ లవర్స్, అభిమానులకు యోగి బాబు గుడ్ న్యూస్ చెప్పారు. తాను జైలర్ 2లో కూడా మరోసారి కనిపిస్తారని చెప్పారు యోగి బాబు. నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ 2లో నా పాత్రను ప్రత్యేకంగా నిలిచిపోయేలా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడన్నారు. అంతేకాదు ఫస్ట్ పార్ట్ లో కనిపించిన మీర్నా మీనన్ సీక్వెల్ లో కూడా నటిస్తున్నట్టు హింట్ ఇచ్చేసింది. ఈ 2 అప్డేట్స్ తో తలైవా నుంచి మరో బ్లాక్ బస్టర్ రెడీ అవుతుందని కన్ఫర్మ్ అవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. గతేడాది ఆగస్టు 9న రిలీజ్ అయిన జైలర్ సుమారు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద 600 కోట్లకు పైగా వసూలు రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. జైలర్ లో తమన్నా, సునీల్, రమ్యకృష్ణ, వసంత్ రవి, వీటీవీ గణేష్ తో పాటు ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కంటి సర్జరీ కోసం అమెరికా వెళ్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ సమయంలో డిహైడ్రేషన్ వల్ల షారుఖ్ కు హార్ట్ స్ట్రోక్ వచ్చిన విషయం తెలిసిందే. కోలుకున్న తర్వాత ఆయన ఐపీఎల్ ఫైనల్ కూడా వీక్షించారు. ఈ ఏడాది టోర్నీలో షారుఖ్ ఫ్రాంచైజ్ కేకేఆర్ టైటిల్ ను గెలుచుకుంది. షారుఖ్ ఎటువంటి కంటి సమస్యతో బాధపడుతున్నాడన్న విషయం ఇంకా స్పష్టంగా తెలీదు. ఆగస్టు 7 నుంచి జరగనున్న లోకాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో పార్ట్ 2 అలా కరీరా అవార్డును అందుకోనున్నారు. గత ఏడాది షారుఖ్ ఫిల్మ్స్ అన్ని దాదాపు హిట్ అయ్యాయి. పఠాన్, జవాన్ చిత్రాలు హిట్ కాగా డంకీ ఫిల్మ్ కు మంచి రివ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఆయన కింగ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. యువ హీరో అశ్విన్ ప్రధాన పాత్రలో అప్సర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం శివం భజే. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు చిత్రానికి UBA సర్టిఫికేట్ మంజూరు చేసింది. ఈ సినిమా రన్ టైం 2 గంటల 6 నిమిషాలుంది. న్యూ ఏజ్ కథనాలతో రూపుదిద్దుకున్న శివం భజే చిత్రం ఆగస్టు 1న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు, ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి విశేష స్పందన లభించింది. శివం భజే చిత్రానికి వికాస్ బడిన నేపథ్య సంగీతం అందించారు. తమిళ అగ్ర హీరో ధనుష్ పై తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక అతని విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. కొందరు నిర్మాతల దగ్గర అధిక మొత్తంలో అడ్వాన్స్లు తీసుకుని షూటింగ్స్ కి సహకరించడం లేదన్నది ధనుష్ పై అభియోగం. దీనిపై TFPC తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చింది. తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి సోమవారం చెన్నైలో ఏర్పాటు చేసిన సమావేశంలో
పలువురు సినీ నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. సమావేశంలో తమిళ సినిమా అభ్యున్నతి కోసం కమిటీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆగస్టు 16 నుంచి కొత్త సినిమాల ప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని, అలాగే ఈ ఏడాది నవంబర్ 1 నుంచి సినిమా సంబంధిత కార్యకలాపాలను కూడా ఆపివేయాలని నిర్ణయించింది. సినిమా నిర్మాణ వ్యయం, హీరోల పారితోషికాలు, ఇతర ఖర్చులపై నియంత్రణ కోసం టీఎఫ్పీసీ ఈ నిర్ణయాలను తీసుకుంది. ఇందులో భాగంగానే హీరో ధనుష్ విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. కొత్త సినిమాలకు ధనుష్ ని తీసుకునే ముందు అతనికి అడ్వాన్సులు ఇచ్చిన పాత నిర్మాతలను సంప్రదించాలని కౌన్సిల్ కోరింది. గతేడాది శ్రీ తేనాండాళ్ ఫిల్మ్స్ సంస్థ నుంచి ధనుష్ భారీ మొత్తంలో అడ్వాన్స్ అందుకున్నాడని, కానీ షూటింగ్ కి మాత్రం రాలేదనే అభియోగం ఉందని టీఎఫ్పీసీ తెలిపింది. ఇలా ధనుష్ చాలా మంది నిర్మాతల నుంచి అడ్వాన్స్లు అందుకున్నందున నటుడు ధనుష్ తో కొత్త సినిమాను ప్రారంభించే ముందు సదరు నిర్మాతలు తమిళ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ను సంప్రదించాలని కోరారు. హీరో ధనుష్ కి ఇది నిజంగా పెద్ద షాకే అని చెప్పాలి. మమ్ముటి కథానాయకుడుగా మలయాళంలో వచ్చిన యాక్షన్ కామెడీ ఫిల్మ్ టర్బో వైశాఖ్ దర్శకుడు అంజనా జయప్రకాష్, రాజ్ బి శెట్టి, శబరీష్ వర్మ, సునీల్, కబీర్ దుహాన్ సింగ్లు కీలక పాత్రలు పోషించారు. మే 23న మలయాళంలో విడుదలైన టర్బో బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. సోనీ లివ్ వేదికగా ఆగస్టు 9వ తేదీ నుంచి మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోనీ లివ్ పోస్టర్ను పంచుకుంది. ఇంతకీ కథ ఏంటంటే, అరవిపురత్తు జోషి అలియాస్ టర్బో జోషి కేరళలోని ఇడుక్కిలో జీప్ డ్రైవర్. తల్లితో కలిసి జీవిస్తూ ఉంటాడు. స్నేహితుల కోసం ఎంతవరకైనా ఎవరితోనైనా గొడవపడేందుకు రెడీ అంటాడు. ఓ వేడుకలో స్నేహితుడు జెర్రీని గుర్తు తెలియని వ్యక్తులు చంపబోతే కాపాడతాడు. ఆ దాడి చేసింది జెర్రీ ప్రేమించిన అమ్మాయి ఇందులేక కుటుంబ సభ్యులను తెలిసి ఆమెను చెన్నై నుంచి జెర్రీ ఇంటికి తీసుకొస్తాడు. అయితే ఇంట్లో వాళ్లకు భయపడి జెర్రీ ఆ అమ్మాయి ఎవరో తెలియనట్టు ప్రవర్తిస్తాడు. దీంతో కోపం వచ్చి ఇందులేక తిరిగి చెన్నై వెళ్లిపోతుంది. బ్యాంక్ ఉద్యోగి అయిన జెర్రీ కూడా చెన్నై వెళ్లి తన ఉద్యోగంలో చేరిపోతాడు. సడన్ గా ఒకరోజు జెర్రీ ఆత్మహత్య చేసుకున్నారని టర్బోకు తెలుస్తుంది. చెన్నై వచ్చిన టర్బోకు జెర్రీది ఆత్మహత్య కాదని హత్య అని తెలుస్తుంది. దీని వెనుక వెట్రివేల్ షణ్ముఖ సుందర్ ఉన్నాడని గుర్తిస్తాడు. ఇందుకు జెర్రీని వెట్రివేల్ ఎందుకు హత్య చేశాడు, దానిని టర్బో ఎలా కనిపెట్టాడు, ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి అన్నది చిత్రకథ. తెలుగు సినిమా పరిశ్రమపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డులపై ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తెలుగు పరిశ్రమ నుంచి స్పందన లేకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నంది అవార్డుల వల్లే తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇవ్వాలనుకుంటుందని, కానీ తెలుగు ఇండస్ట్రీ నుంచి స్పందన రాలేదన్నారు. నా అంతటి నేను అడిగినా కూడా ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డుల అంశంపై సినిమా పరిశ్రమ మౌనంగా ఉంటుందన్నారు. సినీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. తాను టాలీవుడ్ కి గుర్తు చేరదలుచుకున్న గతంలో ఇదే వేదిక నుంచి గద్దర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9న గద్దర్ అవార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. సినీ ప్రముఖులు, బాధ్యత వహిస్తున్న వారు ప్రభుత్వానికి ఏదైనా ప్రతిపాదన తీసుకురావాలని ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేశాను. కానీ ఏ కారణం చేతనో సినీ రంగ ప్రముఖులు ఎవరూ ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మీ విజ్ఞప్తి కంటే ముందే నేను ఓ ప్రకటన చేశాను. నంది అవార్డులంత గొప్పగా మా ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని చెప్పాను. తెలంగాణ జాతి మేలి రత్నం గద్దర్ పేరున గద్దర్ అవార్డులు ఇస్తామని చెప్పాం. కానీ సినీ ప్రముఖుల నుంచి స్పందన లేదు. ఇప్పటికైనా సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి ఈ ప్రతిపాదనను, ఈ కార్యాచరణను ముందుకు తీసుకువెళ్తే మా ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తుందని తెలియజేస్తున్నారు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇటీవలే సర్ఫిరా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ ఖేల్ ఖేల్ మే సినిమాలో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న గ్రాండ్ గా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి రెండో సాంగ్ దూర్నా కరీన్ను విడుదల చేశారు మేకర్స్. అక్షయ్ కుమార్, వాణి కపూర్ కాంబినేషన్ లో వచ్చే ఈ పాట ఫీల్ గుడ్ ఇంప్రెషన్ తో సాగుతూ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటుంది. ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలనుందని విజువల్స్ చెబుతున్నాయి. ముదస్సార్ అజీజ్ డైరెక్ట్ చేసిన ఖేల్ ఖేల్ మే మూవీలో తాప్సీ పన్ను, వాణి కపూర్, ప్రజ్ఞా జైస్వాల్, ఫర్దీన్ ఖాన్, అమీ విర్క్, ఆదిత్య సీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని టీ సిరీస్, వక్కు ఫిల్మ్స్, కేకేఎం ఫిల్మ్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బింబిసార తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ఎన్కేఆర్ 21. ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్కేఆర్ 21 అనౌన్స్మెంట్ పోస్టర్లో పిడికిలి బిగించి ఉన్న కళ్యాణ్ రామ్ చేతిపై రక్తపు మరకలున్న లుక్ నెట్టింటా వైరల్ అవుతుంది.
అశోక క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు, ఎన్టీఆర్ ఆర్ట్స్ తో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలా ఎలా సినిమా తర్వాత అశోక క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న రెండో సినిమా ఇదే. ఈ మూవీ క్లైమాక్స్ షూట్ పూర్తయింది. ఈ కీలక సన్నివేశాల్ని కళ్యాణ్ రామ్ టీం 30 రోజులుగా చిత్రీకరించిందట. హైదరాబాద్ శివారు ప్రాంతంలో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ స్కెడ్యూల్ ని చిత్రీకరించారు. అంతేకాదు క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం 8 కోట్లు ఖర్చు పెట్టారని ఇన్సైడ్ టాక్. ఇది కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ మొత్తం కావటం విశేషం. బ్రహ్మ కడలి టీం వేసిన సెట్ డిజైన్ లో ఫైట్ మాస్టర్ రామకృష్ణ నేతృత్వంలో కళ్యాణ్ రామ్ తో పాటు సుమారు 1000 మంది ఆర్టిస్టులపై వచ్చే ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సాగుతుందన్న వార్త ఇప్పుడు సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తుంది. ఈ మూవీలో విజయశాంతి ఐపీఎస్ ఆఫీసర్ గా నటిస్తుంది. సుహేల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న లక్కీ భాస్కర్ అనే మరో వైవిధ్యమైన సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. జూలై 28న దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా లక్కీ భాస్కర్ నుంచి టైటిల్ ట్రాక్ ను చిత్ర యూనిట్ విడుదల చేస్తుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ఈయన పుట్టినరోజు సందర్భంగానే మరో సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేశారు. వైవిధ్యమైన చిత్రాలను రూపొందించే దర్శకుడు పవన్ సాధనేని దర్శకత్వంలో ఆకాశంలో ఒక తారగా తెరకెక్కబోతున్న సినిమాలో దుల్కర్ సల్మాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలైన గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాలతో పాటు లైట్ బాక్స్ మీడియా బ్యానర్స్ సమర్పణలో సందీప్ గుండం, రమ్య గుండం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మలయాళ హీరో ఇప్పుడు తెలుగులో క్రేజ్ స్టార్ అయినట్టేనా అని ఫిలిం ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి థగ్ లైఫ్. కమల్ హాసన్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రానికి లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. KH234 గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో సింభు, పాపులర్ మాలీవుడ్ యాక్టర్ జోజు జార్జ్, గౌతమ్ కార్తిక్, దుల్కర్ సల్మాన్, జయం రవి ప్రధాన పాత్రలో నటిస్తుండగా ఐశ్వర్య లక్ష్మి, త్రిష ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. తాజాగా మరో 2 యాక్టర్లకు మణిరత్నం టీం స్వాగతం పలికింది. పాపులర్ యాక్టర్ నాజర్, అభిరామి థగ్ లైఫ్ యాక్టర్ల జాబితాలో చేరిపోయారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది మణిరత్నం టీం. మొత్తానికి మణిరత్నం వీరిని ఎలా చూపించబోతున్నాడన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. థగ్ లైఫ్ డబ్బింగ్ పనులు షురువయ్యాయని తెలియజేస్తూ కమల్ హాసన్ డబ్బింగ్ స్టూడియోకు సంబంధించిన విజువల్స్ అందరితో పంచుకున్నారు మేకర్స్. థగ్ లైఫ్ చిత్రానికి ఆస్కార్ విన్నర్ AR రెహమాన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ మూవీని కమల్ హాసన్, ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, రెడ్ జైంట్ మూవీస్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్, R మహేంద్రన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే థగ్ లైఫ్ నుంచి సిగ్మా థగ్ రూల్ అంటూ విడుదల చేసిన వీడియోలో సింబు స్టైలిష్ ఎంట్రీ ఇస్తున్న విజువల్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతూ సూపర్ బాస్ క్రియేట్ చేస్తున్నాయి. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ పుష్ప 2 ది రూల్ రష్మిక కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ పుష్ప పాట యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తుంది. విడుదలైన అన్ని భాషల్లో కలిపి 150 మిలియన్ వ్యూస్ సొంతం చేస్తుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పుష్ప టీం సంతోషం వ్యక్తం చేసింది. మరోవైపు పుష్ప 2 పూర్తి చేయడమే లక్ష్యంగా అల్లు అర్జున్ మరోసారి రంగంలోకి దిగుతున్నారు. ఈ మధ్య ఆయన విరామం తీసుకుని కుటుంబంతో కలిసి విహారానికి వెళ్లిన సంగతి తెలిసిందే. పుష్ప 2 కోసం పెంచిన గడ్డం తొలగించి ఆయన విదేశాలకు వెళ్లడంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరిగింది. ఇటీవలే తిరిగి వచ్చిన ఆయన ఆగస్టు తొలి వారం నుంచి తిరిగి పుష్ప 2 సెట్లోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే చిత్రీకరణని పునః ప్రారంభించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఇతర నటులపై కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ కొత్త స్కెడ్యూల్లో అల్లు అర్జున్ పై పతాక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యూటీ కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రాల్లో ఒకటి రఘుతాత. సుమన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే గ్లిమ్స్ విడుదల చేయగా నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది. చాలా రోజుల తర్వాత కీర్తి సురేష్ టీం మూవీ సెన్సార్ అప్డేట్ షేర్ చేసింది. రఘుతాత చిత్రానికి యూ సర్టిఫికేట్ జారీ చేసిందని తెలియజేశారు మేకర్స్. ట్రైలర్ లాంచ్ పై కూడా క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలియజేశారు. కీర్తి సురేష్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ లో క్యాడెట్ శిక్షణ పొందుతున్న సీన్లతో షురు అయిన టీజర్ లో ఎన్సీసీ మాస్టర్ హిందీలో శిక్షణ ఇస్తుండగా నాకు హిందీ రాదు, తమిళంలో చెప్పండి సార్ అంటుంది కీర్తి సురేష్. హిందీ పరీక్ష రాస్తేనే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అంటే దాన్ని కీర్తి సురేష్ తిరస్కరిస్తుంది. రఘుతాత తమిళ ప్రజలపై హిందీని రుద్దటం చుట్టూ తిరగనున్నట్టు
టీజర్తో క్లారిటీ చేశారు డైరెక్టర్. ఈ చిత్రాన్ని పాపులర్ బ్యానర్ హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుండగా ఎంఎస్ భాస్కర్, రవీంద్ర విజయ్, దేవదర్శిని, రాజీవ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి షాన్ రోల్డెన్ సంగీతం అందిస్తున్నారు. ఈరోజు ఓ కొత్త గెస్ట్, అల్లు ఫ్యామిలీకి బాగా దగ్గరుండే వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా? ఆయన ఎవరో కదండి, ద గ్రేట్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి మేనల్లుడు విరాన్ ముత్తంశెట్టి. నమస్కారం అండి విరాన్ ముత్తంశెట్టి గారు. గీతా ఆర్ట్స్ సంస్థ అంటే ప్రొడక్షన్ హౌస్ ఉంది, డిస్ట్రిబ్యూషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ వదిలేసి యాక్టింగ్లోకి ఎందుకు రావాలనుకున్నాం? నా పుట్టి పెరిగిన ఊరు విజయవాడ. ఒక 18 ఏళ్ళకి ఇండస్ట్రీకి వచ్చాను. నా ఫస్ట్ ప్రొడ్యూసరు మీరే. నీట్గా చేయటం ఏంటి, లేదా మీ నాన్నగారితో, మా అమ్మగారితో కానీ, లేదా అరవింద్ గారి ఫ్యామిలీతో కానీ ఎవరితో డిస్కస్ చేయకుండా మీరు సినిమా ఒప్పుకున్నారు? ఇది నాకు ఇండస్ట్రీలో ఉండటం ఇష్టం, సినిమా అంటే చాలా ఇష్టం. అది ఏదొచ్చినా చేస్తా. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేసా, శ్రీరస్తు శుభమస్తుకి పరశురాం బుజ్జి గారి దగ్గర ప్రొడక్షన్ ఇన్ఛార్జ్గా చేశాను, బడ్డీ సినిమాకి ఫుల్ ప్లేస్ ప్రొడక్షన్ చేశాను. అండ్ యాక్టింగ్ కూడా ఇష్టం. సో నేను ఏదొచ్చినా చేస్తా. చదువుకో అన్నారు. అప్పటికే మనకి చదువు పెద్ద రాలేదు. సో దాని తర్వాత అత్తకు చెప్పా, బన్నీ వాళ్ళ మదర్కి చెప్పా. సో చాలా సినిమాటిక్గా ఉంటుంది కానీ ఇంట్లోంచి పారిపోయి వచ్చాను 18 ఏళ్ళకి. మా అత్త దగ్గర ఉండేవాడిని. ఇంక వీడికి చదువు రావట్లేదని మా అత్త కూడా డిసైడ్ అయ్యి. బన్నీతో నీ బాండింగ్ గురించి ఏం చెప్తాను? బన్నీ నుంచి ఏం నేర్చుకున్నాను? నాకు తెలిసి ఆయన ఒంట్లో అన్ని భాగాలు ఇరిగిపోయినాయి. షోల్డర్స్ దగ్గర నుంచి మోకాల వరకు అన్నీ. మీకు తెలుసు షోల్డర్ సర్జరీ అయింది. అయినా ఆయన నమ్మిందల్లా కష్టం. రీసెంట్గా సిరీస్తో కూడా కలిసి ఏదో సినిమా చేస్తున్నట్టు. అంటే నాకు ఇండస్ట్రీలో ఒక అన్నయ్య ఉన్నప్పుడు ఉన్నారంటే సిరీస్తో. సో అల్లు ఫ్యామిలీకి కొంచెం సపరేషన్ అనేది రావడం అనేది, ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది? ఏదో మీడియాలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్, ఫ్యాన్ వార్స్ అనేవి ఉంటాయి కానీ ఎక్కడ అందరు మొన్న పాప పుడితే ఫంక్షన్కి వెళ్ళారు. చరణ్ గారు వాళ్ళ అమ్మాయి పుట్టారు, ఫంక్షన్కి వెళ్ళారు. అందరు మన అరవింద్ గారు మొన్న కళ్యాణ్ గారిని కలిసి విష్ చేశారు. రాజ్ తరుణ్ క్యారెక్టర్ గురించి, రాజ్ తరుణ్ గారికి నాకు డైరెక్ట్ 1-on-1 లేదు. గొప్ప హీరో కొడుకైనా, గొప్ప ప్రొడ్యూసర్ కొడుకైనా, గొప్ప డైరెక్టర్ కొడుకు సక్సెస్ అవ్వాలని రూల్ లేదు. పుష్ప సినిమా మా నాన్నగారు ప్రొడ్యూసర్ అని చెప్పా కదా, దానికి నేను ఆడిషన్ ఇచ్చాను. మీరు నమ్ముతారా? సుకుమార్ గారు నేను తీసుకోలే. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు నుంచి అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.